మటన్ కీమాని ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరే చెప్తారు చాలా టేస్టీగా ఉంది అని. నేను దీన్ని మిర్చి వేయకుండా చేస్తున్నాను. ఈ కర్రీ చపాతీ, రోటీ, పూరీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దానికోసం 1/2 కేజీ కీమాని శుభ్రంగా కడిగేసి దానిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు వేసుకుని చేతితో శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపెట్టిన విధంగా ఒకసారి మీరు కూడా చూడండి. 3 విజిల్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడాలి. ఒకవేళ వాటర్ ఉంటే కనుక ఆ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యేంత వరకు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ అన్నీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. దగ్గర పడిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకుని, హీట్ అయిన తర్వాత దానిలో కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లేకుంటే మాడిపోతాయి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మెత్తగా కుక్ అవుతాయి. కలుపుకుంటూ కుక్ చేసుకోండి. తర్వాత దానిలోకి మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో. తర్వాత దానిలోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మటన్ మసాలా పొడిని యాడ్ చేసుకుని వేసిన పొడులన్నీ కర్రీలో కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలి గరిటెతో. ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కర్రీని. ఇది ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి. అందుకనే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ, హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టి 10 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై అయితేనే మటన్ కీమా టేస్టీగా ఉంటుంది. దానిలో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇది మాడిపోకుండా మూత తీసుకుంటూ కలుపుతూనే ఉండాలి. 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. వీడియోలో చూపెట్టిన విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక టీ గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసుకుంటే దానిలో వాటర్ అన్నీ దగ్గరకు వచ్చేసి కర్రీ దగ్గర అవుతుందండి, చిక్కబడుతుంది. చూడండి, ఈ కర్రీ చపాతీ, రైస్, పూరీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ కర్రీ ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతేనండి, బాయ్.